ప్రభువు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము వరుస ధ్యానాలలో ఆరాధనకు సందర్భంగా మనము ధ్యానించుచున్నాము. అందులో 53వ అధ్యాయము 3వ వచనము తృణీకరింపబడిన వాడుగాను ఆయను అని మనము చూస్తున్నాం. ప్రియులారా, మన ప్రభువు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఆయన ఉండెను అని మనము చూస్తున్నాం. పిల్లలు, ఇక్కడ చూసినప్పుడు ఆయన నిజంగా తృణీకరింపబడిన వాడుగా మనము చూస్తున్నాము. మనము లేఖనములో చూసినప్పుడు అనేక సార్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఎన్నిక చేయలేదు, విసర్జించారు, ఆయనను తృణీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, చాలా సందర్భాల్లో మన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము చూసినట్లు ఆయన సొంత ప్రజలు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను నిరాకరించారు. సొంత ప్రజలు ఆయనను తృణీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, మనము ఈ సందర్భంలో యోహాను సువార్త మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనము ఇక్కడ చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ మనము చూసినట్లు ఇక్కడ గమనించినట్లయితే మన ప్రభు వెలుగుగా ఉన్నాడు, వెలుగు ఈ లోకంలో ఉంది కానీ ప్రజలు అది గ్రహింపలేదు అని తెలుసుకొనలేదు, లోకం ఆయనను తెలుసుకొనలేదు అని మనము చూస్తున్నాం. ప్రియులారా, తర్వాత 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు, ఆయన సొంత ప్రజలు దగ్గరికి మన ప్రభు వచ్చాడు కానీ ఆయనను అంగీకరించలేదు. ఆ స్వకీయమైన ప్రజలు, సొంత ప్రజలే ఆయనను నిరాకరించారు, తృణీకరించారు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అనేక సార్లు చూసినప్పుడు ఈయన వడ్రంగివాడు కాడా అని మనం చూస్తున్నాం. తర్వాత ఈయన సహోదరులు మన వంటి వారు కారా, యోసే అని వారు వీళ్ళ సహోదరులు కారా, అలాగూ అన్నట్లు చిన్న చూపుగా మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వ్యాధులు అనేకమైన వ్యాధి కలిగిన మనుషులను స్వస్థపరిచాడు, తర్వాత దయ్యములు వెళ్ళగొట్టాడు, తర్వాత మరణించిన వారిని సైతము ఆయన సజీవునిగా నిలవబెట్టాడు, సజీవులుగా చేశాడు. అయినను ఆయన ప్రజలు ఆయనను అంగీకరించలేదు. దయ్యములు వెళ్ళగొట్టిన ఆయనను ఈయన దయ్యం పట్టినవాడు అని అన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈయన ఒకసారి దయ్యము పట్టిన గెరాసేన అనే ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు ఒక మనుష్యుడు అనేక అపవిత్ర ఆత్మలతో పట్టబడిన దయ్యములు పట్టిన వాడు అలాగూ తోలివేయబడగా అది పందులో ప్రవేశించి సముద్రంలో పడినట్లుగా మనం చూస్తాం. అది చూసిన ప్రజలు, అయ్యా నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఈ ప్రాంతం విడిచిపోండి అని బతిమాలుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే తృణీకరించారు. ఆయన ఇన్ని మేళ్ళు, ఇన్ని ఉపకారాలు, ఇన్ని వ్యాధులు, అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యములను వెలగొట్టాడు, చనిపోయిన వారిని సైతము లేవనెత్తాడు. అలాంటి ప్రభువును వారు తృణీకరించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మనము యోహాను సువార్తలో ఇంకొక విషయం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని
తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ చూసినప్పుడు మనము ప్రియులారా ఎంత బాధాకరమైన సంగతి ఏంటంటే, వెలుగు లోకంకి వచ్చింది, కానీ లోకము చెడ్డ క్రియలనే అవి ప్రేమిస్తున్నారు, మనుషులు ప్రేమిస్తున్నారు కనుక మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అలా వెలుగైన మన ప్రభువును ప్రేమింపక మనుషులు చెడ్డ క్రియలు ప్రేమిస్తున్నారు కనుక మనుషులు చీకటినే ప్రేమించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే మన ప్రభువు ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు, కానీ వెలుగును నిరాకరించి తృణీకరించి మరి చీకటి దాసత్వంనే కోరుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మనము అనేక సందర్భాలు చూసినప్పుడు మనము పాత నిబంధనలో ఒక మాట మనము చూస్తాం ప్రియులారా. ఆదికాండము 37వ అధ్యాయము. యోసేపు విషయంలో కూడా తమ అన్నలు నిరాకరించినట్లుగా మనము చూస్తున్నాం, తృణీకరించినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత 37వ అధ్యాయంలో 3వ వచనంలో మనం ఇలాగూ చూస్తున్నాం ప్రియులారా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులను అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను అని మనం చూస్తున్నాము. యోసేపును ఎంతగానో ప్రేమించినట్లుగా మనము చూస్తున్నాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఇక్కడ చూసినప్పుడు యేసుప్రభు వారి విషయంలో మనం చూసినప్పుడు తన స్వకీయులు నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాము. ఇలా యోసేపు విషయంలో తన సొంత అన్నలు అతనిని క్షేమ సమాచారమైనను అడగలేదు అని మనము చూస్తున్నాం ప్రియులా. అంటే ఎంత తృణీకరించారో, ఎంత విసర్జించారో యోసేపును తన అన్నలు అని ఇక్కడ మనము గమనిస్తున్నాం ప్రియులరా. అలాగూ చూసినప్పుడు యోసేపు అలాగ అన్నల చేత హింసించబడినట్లు మనము చూస్తున్నాము. ఎలాగనగా ఆయనను తర్వాత యోసేపును గుంటలో పడవేసి తర్వాత రూబేను తను తీసి ప్రాణాలని ఎట్లైనా రక్షించాలి అని చెప్పేసి చంపాలని ఉద్దేశించిన అన్నలు రూబేను ద్వారా మరి గుంటలో పడవేయబడ్డ తర్వాత యూదా ఏం చేస్తాడంటే ఆ గుంటలో తీసి మిద్యానీయులకు అమ్మివేసినట్లుగా మనము చూస్తున్నాము. 20 తులముల వెండికి యోసేపును యూదా అమ్మివేసినట్లుగా మనము చూస్తాం. మన యేసు ప్రభు వారి విషయంలో కూడా స్వకీయులు నిరాకరించారు మరియు తృణీకరించారు. తర్వాత ఇస్కరియోతు యూదా ద్వారా మరి 30 వెండి నాణెములకు యేసుప్రభువుని అమ్మివేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క సారూప్యము యోసేపు జీవితంలో ఎలాగో తృణీకరింపబడ్డాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన స్వకీయులతో అలాగూ నిరాకరింపబడిన వాడుగా తృణీకరింపబడిన వాడుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ చూసినప్పుడు యోసేపు తర్వాత తీసి ఆయన యొక్క అంగి, విచిత్రమైన అంగి ఏదైతే తన తండ్రి అయిన యాకోబు కుట్టించాడో ఆ అంగీని మరి మేక రక్తములో కలిపి తన తండ్రికి చూపించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగూ ఎంతో తృణీకరించి యోసేపు చనిపోయాడు అని తన తండ్రికి చూపించడానికి అలాగూ మేక రక్తంతో కలిపి ఆ అంగీని ఆనవాలుగా తన తండ్రికి చూపించినట్లుగా మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తండ్రి చేత ప్రేమింపబడి ఇలాగూ లోకానికి పంపబడిన వాడై ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అంగీని సైనికులు చీట్లు వేసి పంచుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క అంగీ ఎలాగో మేక రక్తంతో నింపబడిందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేక రక్తము కానీ తన యొక్క సొంత రక్తముతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని మనము చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము ఆ యొక్క మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును
మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు అలా కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, ఇలాగూ మనం చూస్తున్నాం, క్రీస్తు యొక్క రక్తము అలాగూ మేకలకయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే మన ప్రభువు అమూల్యమైన రక్తము, తన సొంత రక్తము కార్చి మనల నుండి, పాపముల నుండి విడుదల చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మనలో విమోచింపలేదు, కానీ తన స్వరక్తముతో తన ఏకైక కుమారుని లోకానికి పంపి అలాగూ ఆయన రక్తము చిందించుట ద్వారా మన పాపములన్నిటినీ పరిహరించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనము చూసినప్పుడు ఆయన యొక్క స్వభావము మనం చూసినప్పుడు, యోసేపు యొక్క స్వభావము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలాగూ మనము చూస్తున్నామంటే, ఆయన తన యోసేపు అన్నలను ఎలాగూ క్షమించాడో మనము చూస్తున్నాం ప్రియులారా. ఆదికాండంలో మనము చూసినట్లయితే 45వ అధ్యాయంలో మనము 5వ వచనంలో, ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఎంత మంచి మాట మన యోసేపు చెప్తున్నాడండి. మీరు దుఃఖపడకుడి, నన్ను అమ్మివేసిన సంగతి మీరు దాన్ని చూసి దుఃఖపడకుడి, అది దేవుడు అలాగూ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అని మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే కరువు వచ్చినప్పుడు, అలాగూ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మరి యాకోబు తన తండ్రి తన అన్నలు తిరిగి వచ్చినప్పుడు, ఐగుప్తు దేశం కరువు ధాన్యం కొనుటకు వచ్చినప్పుడు వారిని ప్రాణరక్షణ కొరకు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ధాన్యం ఇచ్చాడు, తర్వాత తనకు ఎన్నో సంవత్సరాలు పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ముందుగా నన్ను మీ ప్రాణరక్షణ కొరకు నన్ను పంపించాడు, మీరు దుఃఖపడకుడి అని మనం చూస్తున్నాం. తర్వాత యోసేపు యొక్క తండ్రి యాకోబు చనిపోయిన తర్వాత కూడా తన అన్నలు భయపడినట్లుగా మనం చూస్తాం. మాకు ఎలాగూ శిక్షిస్తాడో మా తమ్ముడు ఇలాగూ జ్ఞాపకం చేసుకొని అని అలాగూ చింతించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, ఆదికాండము 50వ అధ్యాయము మనం చూసినట్లయితే 18వ వచనంలో మనం ఇలా చదువుకుందాము. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఎంత క్షమాగుణము ఉన్నట్లుగా మనము యోసేపు జీవితంలో మనం చూస్తున్నాము. నేను దేవుని స్థానమందున్నానా అని చెప్తున్నాడు. నేను దేవుని స్థానమందున్నానా మిమ్మల్ని శిక్షించుటకు అని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మనము చూసినట్లయితే ఆరాధన తలంపుగా అనేక మంది మరి ఆరాధన తలంపుగా చెప్పుకుంటుంటారు. కానీ ఒక చిన్న మనవి ఏంటంటే, ఇది వాక్యానుసారంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనము దేవుని స్థానంలో లేము. ఆరాధన సందర్భంగా చెప్పే వ్యక్తులు చాలాసార్లు మరి హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఇలాగ చేయాలి, ఆరాధన ఇలా చేయాలి, సమయానికి రావాలి అని హెచ్చరిస్తున్నారు. ఎవరు ప్రేరేపించిన ఆరాధన వారికి ఉంటుంది కనుక దయచేసి మనము దేవుని స్థానంలో లేము కనుక తమ ఆత్మల ప్రేరేపణ బట్టి ఆరాధించడానికి మందిరంకు చేరి వస్తున్నారు కనుక మనము హెచ్చరించుటకు బదులు తమకు ప్రేరేపించిన వాక్యము కొలది, ఆత్మ కొలది ఆరాధించాలి. ఆరాధన వాక్యం అయితేనేమి, స్తుతులు చెల్లించడం అయితేనేమి, మరియు పాటలు పాడటం అయితేనేమి, వారు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి వారి యొక్క మనస్సులో ఎలాగూ ఉందో అలాగూ వేషధారణ కాక మనము మన సొంతమైన హృదయంలో మన యొక్క నిజ ఆరాధన దేవునికి చెల్లించాలని మనవి చేస్తున్నాం ప్రియులారా.
ఇక్కడ యోసేపు ఏమంటున్నాడంటే, నేను దేవుని స్థానం అందున్నానా అంటున్నాడు ప్రియులారా. అలాగూ మనము దేవునికే అప్పగించుకోవాలి. ఒకవేళ హెచ్చరించుట అయితే సంఘ పెద్దలు తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ప్రకటనలో హెచ్చరించవచ్చు, లేదా బాధ్యత గల వాళ్ళు చెప్పవచ్చు. కానీ పర్సనల్గా ఏదైనా ఉంటే కానీ అది ఆరాధన సమయంలో అది అతి ప్రాముఖ్యమైనది కనుక దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శిలువ కార్యము, ఆయన మనకు చేసిన మేలులు, నాకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలని ప్రభునామమున నాకు ఇది చిన్న తలంపు వచ్చి ఉన్నది కనుక మీతో పంచుకొనుచున్నాను. తర్వాత ఇక్కడ యోసేపు జీవితంలో ఇలాగ క్షమాగుణము కలిగినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే మన ప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్తలో ఏమనంటే 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 34వ వచనంలో ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అలాగే మన ప్రభువు తన స్వకీయులు నిరాకరించినప్పటికీ, తృణీకరించినప్పటికీ ఎలాగూ చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని కోరుతున్నాడు ప్రియులారా. అలాగూ ఆయన తృణీకరింపబడ అపోస్తుల కార్యంలో ఒక మాట చదువుకుందాము. 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుండి 15వ వచనంలో మనము చూసినప్పుడు 13వ వచనంలో ఆఖరి భాగంలో, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును నైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ అపోస్తుల కార్యంలో పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ప్రియులారా, చూడండి, ఇలా చూసినప్పుడు మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ మనము చూసినప్పుడు అయితే మీరు ఎలాగూ నిరాకరించితిరి యేసు ప్రభువును. ఏమన్నా అంటే పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి. ఇక్కడ చూసినప్పుడు మన ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలాంటి వాడిని నిరాకరించి మీరేం చేస్తున్నారు, బరబ్బాను విడుదల చేయమని మీరు కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాము. అలాగూ బరబ్బాను ఆ యొక్క దొంగను విడుదల చేసి వారి కేకలే గెలిచినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగూ రాయించాడు, జీవాధిపతిని మీరు చంపితిరి, అందుకు మేము సాక్షులము అని మనము చూస్తున్నాం. అతన్ని నిరాకరించితిరి అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ నిరాకరించిన మన ప్రభువు సిలువలో ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుమని ప్రార్థించినట్లుగా మనవి చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే యోసేపు కూడా ఎంతో క్షమాపణ కలిగి మనము చూస్తున్నాము. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తన సొంత ప్రజలు తృణీకరించినప్పటికీ, నిరాకరించినప్పటికీ తండ్రికి మొరపెట్టినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే కీర్తన గ్రంథంలో కూడా మనము ఒక మాట చదువుకుందాము. కీర్తన గ్రంథంలో కూడా 118వ కీర్తన 118:22 వచనము మనం చదువుకుందాము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. ఇక్కడ మనము చూస్తే ఇల్లు కట్టువారు అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో బిల్డర్స్ అని ఉంది. బిల్డర్స్ హూ హ్యాస్ రిజెక్టెడ్ హ్యాస్ బికమ్ ఏ కార్నర్ స్టోన్ అని మనము చూస్తున్నాం పిల్లరా. బిల్డర్స్ అంటే మనము శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు ఆ కాలంలో యేసుప్రభు ఉన్న సమయంలో ఆ యొక్క దేవాలయం దగ్గర యేసుప్రభు వారు చూసి, మీరు యేసుప్రభు నేను ఈ లోకానికి దేవుడని వచ్చాను అంటే నమ్మక నీవు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి ఆయన నేరారోపణ చేసినట్లుగా మనం ఆయన తృణీకరించారు. అలాగూ చూసినప్పుడు అలాంటి తృణీకరింపిన రాయి మూలకు తలరాయి ఆయను అంటే కార్నర్ స్టోన్
అంటే ఏదైతే పునాదికి రాయి లేకుండా, పునాది లేకుండా మరి కట్టబడదు ఏదైనా కట్టడము. అలాగే మన ప్రభు పునాదిగా, ఏదైనా ఈ మందిరానికి పునాదిగా ఆయన ఉన్నాడు, మూలరాయిగా ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే మనం రక్షింపబడ్డాము. తర్వాత మనము ఆయన ద్వారానే రక్షింపబడి ఆయన ద్వారా పాపక్షమాపణ కలిగి ఉన్నాము అని ఇక్కడ కీర్తనకారుడు మూలకు తలరాయి అని వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఆయన కార్నర్ స్టోన్, ఆయన మెయిన్ స్టోన్, ఆయన కార్నర్ స్టోన్ కనుక మనమును ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము ప్రియులారా. అలాగూ తృణీకరింపబడ్డాడు మన ప్రభువు, విసర్జించబడ్డాడు. అలాగూ మనము యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, నిజంగా ఆయన మనకు విసర్జించబడినవాడుగా ఆ యొక్క సిలువలో కనిపిస్తున్నాడు. వ్యసనాక్రాంతుడుగా కనిపిస్తున్నాడు. వ్యాధిని అనుభవించేవాడుగా కనిపిస్తున్నాడు ప్రియులారా. అనేక వ్యాధులు బాగు చేసిన మన ప్రభువు వ్యాధిగ్రస్తుడుగా కనిపిస్తున్నాడు ఆ యొక్క సిలువలో. మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అలాగూ మనుషులు చూడక తమ ముఖములు త్రిప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ ఆయనను విసర్జించారు, మనుషులు కూడా చూడకుండా ముఖము త్రిప్పివేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి అని మనం చూస్తున్నాం. వీ ఎస్టీమ్డ్ హిమ్ నాట్ అని మనం ఇంగ్లీష్లో చూస్తున్నాము. అంటే ఎస్టీమ్ అంటే చాలా హై ప్రయారిటీలో ఉన్న ఆయన ఎస్టీమ్ లెవెల్. మనం అబ్రహాం మాస్లోస్ థియరీలో చూసినప్పుడు బేసిక్ నీడ్స్, సోషల్ నీడ్స్, తర్వాత ఎస్టీమ్డ్ నీడ్స్, ఆయన యొక్క ఎస్టీమ్డ్ పొజిషన్లో ఉన్నాడు మన ప్రభు. ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ మనము ఆయనను ఎన్నిక చేయలేదు. వీ ఎస్టీమ్డ్ హిమ్ నాట్ అని మనము చూస్తున్నాం ప్రియులరా. ఆయన మాత్రమే రెవరెన్స్, ఆయన మాత్రమే హానరబుల్, ఆయన మాత్రమే రెస్పెక్ట్ఫుల్ కలిగిన ఆయన దేవుణ్ణి మనము నిరాకరించాము. తర్వాత ఎన్నిక చేయలేదు, మనం ఆయనను ఎన్నిక చేయలేదు. దీన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క సిలువలో ఎంతగానో తగ్గించుకున్నాడు మన ప్రభువు. తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు, వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు, వ్యాధిని అనుభవించేవాడుగా ఉన్నాడు. మనము తిప్పుకున్నాము. అంత మాత్రమే కాదు, ఆయనను మనము ఎన్నిక చేయలేదు ప్రియులారా. ఇవన్నీ శిలువ కార్యము, యెషయా ప్రవక్త ఇవన్నీ వివరించాడు. ఆ యొక్క శిలువ కార్యంలో యేసు ప్రభు ఎలా కనిపిస్తున్నాడో అవన్నీ వివరించినట్లుగా మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నాం ప్రియులారా. అలాగూ ఇవన్నీ అనుభవించిన మన ప్రభువును, తృణీకరింపబడిన మన ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించుగాక.